ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దైవ ప్రత్యక్షతను టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మా హృదయములో పెట్టిన భారమును బట్టి దర్శనముతో ఈ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాం. సర్వలోకమునకు సువార్త ప్రకటించాలని దేవుని వాక్యము చేత ప్రజలను దేవుని వైపు త్రిప్పి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచాలని మా యొక్క తృష్ణ. కనుక మీరందరూ కూడా ఈ పరిచర్యలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వాక్యము చేత మీ జీవితాలు కట్టుకోవాలని దేవుని సేవకుడిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈనాటి వాక్య పరిచర్యను ప్రారంభించుకుందాం. స్తుతులు సింహాసనం మీద ఆసీనుడైన గొప్ప దేవా, యుగముల పూర్వమును నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడా, జగతికి ఆది సంభూతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నీ పాద సన్నిధానంలో చేరి నీ పరిశుద్ధాత్మ సాయము చేత నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మాతో మందరితో కూడా మాట్లాడి మమ్మల్ని వాక్యమందు ప్రతిష్ఠించమని, వాక్యానుసారంగా జీవించే ధన్యతను మీరే మాకు కలుగు చేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో కొద్దిపాటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మన యొక్క వాక్యముక అంశం దేవుని చేత పంపబడుచున్న సేవకుడు. దేవుని చేత పంపబడుతున్న సేవకుడు. ఈరోజు చాలామందిని మనం చూస్తూ ఉంటుంటాం. లోకములో చాలా రకాలైన సేవకులు ఉన్నారు. కొంతమంది ఎవరినింట్లో పని చేస్తే ఆ పని మనుషును కూడా సేవకుడు సేవకురాలు అంటూ ఉన్నారు. మా ఇంటి సేవకుడు అంటారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా వారు ప్రజలకు వారి ప్రభుత్వము ద్వారా సేవ చేస్తూ ఉన్నారు. వారిని కూడా సేవకులు అంటూ ఉన్నారు. కానీ ఈ భూమి మీద మానవాళిని దేవుని వైపు త్రిప్పడానికి, వారిని దేవుని వాక్యము చేత దేవుని యొక్క శక్తిని అనుభవించేవారిగా చేయటానికి దేవుడు ఈ భూమి మీద సేవకులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకనే మనుషులు పంపే సేవకుడు కాదు, దేవుని చేత పంపబడుతున్న సేవకుడు. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగులను వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అతడు అనగా మోషే. మోషేతో దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ఐగుప్తునకు పంపుచున్నాను.
ఐ సెండ్ యూ. పిల్లరా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు ఆయా స్థలాలలో, ప్రపంచ నలుమూలలలో, కొండల్లో, లోయలలో, సమభూమి గల ప్రదేశాలలో, మరి సముద్రాల తీరాన, ఎడారుల దగ్గర, ఎవరు అనాగరికులైన ప్రజల దగ్గరికి ఎవరు చేరుకొని స్థలాల్లోనికి దేవుడు తన సేవకుడును పంపుతూ ఉన్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథం అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 34వ వచనం ప్రకారం దేవుడే పంపుతూ ఉన్నాడు. దేవుని చేత పంపబడిన 3 సంఘటనలు ఇక్కడ మనం చూద్దాం. ఒకటోది, మొట్టమొదటిగా దేవుడు మోషేను పంపించాడు, ఆ తర్వాత ప్రవక్తలను పంపించాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 7:34లో ఈ మాట మనం చూసాం. అనగా పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు వారి కొరకు వారిని విడిపించడానికి దేవుడు మోషేను పంపించాడు. రెండో విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 4వ అధ్యాయము 18-19 వచనాల ప్రకారం దేవుడు యేసయ్యను ఈ లోకానికి సేవకుడిగా పంపించాడు. ఎవరు అంటే, తండ్రి అయిన దేవుడు ఆయన పరలోకము నుండి క్రీస్తు అనబడిన అతను కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఈ యేసయ్య అటు పాత నిబంధనకు ఇటు క్రొత్త నిబంధనకు మధ్యలో నిలబడ్డాడు. అంటే ఈయనటు ఇశ్రాయేలీలు యూదులకు, మరోపక్క అన్యజనులకు వారి రక్షణ కొరకు యేసయ్యను దేవుడు పంపించాడు. మూడో విషయాన్ని మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాల ప్రకారం యేసయ్య శిష్యులను పంపించాడు, అనగా అపోస్తులను పంపించాడు. వీరు క్రొత్త నిబంధన పరిచారికులుగా, క్రొత్త నిబంధన సేవకులుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు త్రూ ఆఫ్ ద వరల్డ్, భూ దిగంతముల వరకు కూడా దేవుని సేవ చేయడం కోసం దేవుని చేత అభిషేకించబడి పంపించబడ్డారు. అందులో భాగముగానే నేటి తరములో, ఆ దినము నుండి, శిష్యుల కాలం నుండి నేటి తరము, ఆ తర్వాత యేసయ్య రాకడ వరకు ఎంతమంది సేవకులు రాబోతున్నారు, వారందరినీ కూడా యేసయ్య పంపిస్తూ ఉన్నాడు. అసలు దేవుడు ఎందుకు సేవకులను పంపిస్తూ ఉన్నాడు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? దేవుడు సేవకులను ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? చాలామందికి చాలా రకాలైన తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. వారు బ్రతకడం చేతకాక దేవుని సేవ చేస్తూ ఉన్నారు అని రకరకాలుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. డబ్బుల కోసం సేవ చేస్తున్నారని కొందరు అంటారు. మరికొంతమంది ఏమో వాడికి ఏం చేయాలో తెలియక దేవుని సేవ చేస్తున్నాడు అంటారు మరికొంతమంది ఏమో మరి వీడికి ఏ పని పాటు లేదు కాబట్టి సేవ అనే
ఈ సేవను ఏర్పాటు చేసుకుని బ్రతుకుతున్నాడని చాలామంది అంటారు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ సమయంలో దేవుని సేవకుడిగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు అనుకున్నట్లుగా సేవకులు దేవుని సేవ చేయడానికి రాలేదు. వారు సర్వోన్నతుడైన దేవుని చేత ఏర్పాటు చేయబడి, యేసుక్రీస్తు చేత పంపబడి, పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి ఈ భూమి మీద దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఏ రోజైనా దేవుని సేవకుడు గురించి ఆలోచన చేసావా? సేవకుడు నా ఇంటికి వస్తే నేను దీవించబడతాను, సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే నేను నా ఇంటి వారము ఆశీర్వదించబడతాము, సేవకుడు దేవుని వాక్యాన్ని మాకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని మేము గ్రహిస్తే ఆ వాక్యమును బట్టి దేవుడు మమ్మని తన రాజ్యానికి సిద్ధపరుస్తాడు, దేవుడు ఇహలోకమందును పరలోకమందును కూడా దేవుడు మమ్మను ఆశీర్వదిస్తాడు అని నువ్వు గ్రహించాలి. అందుకనే సహోదరుడా, దేవుడు సేవకులను పంపుతూ ఉన్నాడు. అసలు దేవుడు ఎందుకు పంపుతున్నాడో తెలుసా? నువ్వు అనుకున్నట్లుగా భూమి మీద బ్రతకలేక సేవ చేస్తాను అనుకుంటున్నావు. నీ హృదయాన్ని మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ మాట తీరును మార్చుకో. దేవుడు తన సేవకుని ఎందుకు పంపిస్తున్నాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు ప్రజలను వారి మూలుగులను విని వారిని విడిపించడానికి పంపిస్తూ ఉన్నాడు. అందుకనే అపోస్తుల కార్యాల్లో గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనంలో కూడా అదే చెప్పబడుతుంది. నా ప్రజల దురవస్థని నిర్ధారించి చూచితిని, వారి మూలుగులను నేను వింటిని. ఏంటా మూలుగులు అని ఆలోచన చేస్తే, మొట్టమొదట ప్రజలు దురవస్థలో ఉన్నారు. ఎందుకు జీవిస్తున్నారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఈ భూమి మీద వారు ఏం చేయాలో తెలియదు. అసలు దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడు రా బాబు అని చాలామంది ఆలోచించి దురవస్థ పడుతూ ఉన్నారు. రెండోదిగా, ప్రజలు వారుకున్న ప్రతి సమస్యను బట్టి మూలుగుతూ ఉన్నారు. ఈ మాట నిర్గమకాండం 6వ అధ్యాయం 5వ వచనంలోను, 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇదే మాటను చూస్తాను. దేవుడు వారి యొక్క మూలుగులను వింటూ ఉన్నాడు. ఉదాహరణకి చాలామంది వారికి కలిగిన సమస్యలను బట్టి వారు ఏమనుకుంటూ ఉన్నారంటే, అయ్యో దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని ఆదుకోడా, దేవుడు అనేవాడు ఉంటే మా మూలుగులు ఆలకించి మా కన్నీరు తుడవడా, అయ్యో దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని రక్షించడా, దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని స్వస్థపరచడా, దేవుడు అనేవాడు ఉంటే మమ్మను పైకి లేవనెత్తడా అని అనుకుంటూ ఉన్నారు. అందుకనే ఇటువంటి సమస్యలతో ఈ భూలోకములో మానవులు తల్లడిల్లిపోతున్నారు. కనుక దేవుడు మానవాళి యొక్క మూలుగులను
ఆకాశము నుండి విని నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి దేవుడు తన సేవకులను పంపుతూ ఉన్నాడు. మూడవదిగా, ప్రజల యొక్క వ్యాధులను, రోగాలను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎంతోమందిని మనం చూస్తాం. వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారికి వచ్చిన రోగాలు బట్టి స్వస్థత పొందలేక డబ్బులు ఖర్చు పెట్టి వారు మంచం అనే ఆ మరణ పడకల మీద పడుకోనుండి అక్కడే వారు చాలామంది వారు ప్రాణాలు విడిచిపెడతా ఉన్నారు. అప్పటికీ కూడా ఆ మంచం మీద నుండే దేవుడు అనేవాడు ఉంటే దేవుడు ఎవరినైనా ఒకరిని పంపించి మమ్మల్ని బాగు చేయడాన్ని ఆలోచన చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రియ సహోదరుడా, నేను నీ వ్యాధులను, నీ రోగాలను నువ్వు స్వస్థత పొందేటట్లుగా నీకోసం ప్రార్థన చేయడానికి దేవుడు తన సేవకులను పంపుతూ ఉన్నాడు. నాలుగవదిగా, ప్రజలను నరకము నుండి అనగా అగ్నిగుండము నుండి తప్పించడానికి. ఈ లోకములో మానవుడు చనిపోతే వాడు పాపములను బట్టి వాడు పొందే శిక్ష ఫలితం ఏమిటంటే మరణం. బైబిల్ గ్రంథం చెప్తుంది మరణం యొక్క అంతం ఏమిటంటే నరకము లేక అగ్నిగుండము అని. అంటే ఈ లోకములో పాపములో జీవించి ఆ పాపము నుండి విడుదల పొందకపోవటం వలన నీవు నరకాన్ని తప్పించుకోలేవు. అగ్నిగుండమును వెళ్ళకుండా నిన్ను నువ్వు కాపాడుకోలేవు. అందుకనే నువ్వు భూమి మీద ఉంటుండగానే నిన్ను రక్షించడానికి, నిన్ను నరకం నుండి, అగ్నిగుండం నుండి నిన్ను తప్పించడానికి దేవుడు తన సేవకులను పంపించి యేసయ్యను గూర్చిన రక్షణ సువార్తను ప్రకటించి మీరు దేవుని వైపు త్రిప్పబడడం కోసం దేవుడు తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మినవాడు రక్షించబడును, నమ్మనవాడికి శిక్ష విధించబడును అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డ, చెప్పబడిన ఈ యొక్క 5-6 సంఘటనలు బట్టి నీ కోసమే దేవుడు తన సేవకులను పంపిస్తూ ఉన్నాడు. ఆరోదుగా దేవుని సేవకుడు నీకు సువార్త చెప్పి యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిసం ఇచ్చి నిన్ను సంఘములోనికి చేర్చి నీకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ నువ్వు దేవుని కొరకు జీవించేటట్లుగా నిన్ను చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీవు దేవుని దగ్గరికి వెళ్ళడం కోసం నీకోసం నిరంతరము ప్రయాసపడుతూ ఉన్నాడు దేవుని సేవకుడు. కనుక నీకోసం నిరంతరం ప్రయాసపడేవారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అతడు దేవుని సేవకుడే. అందుకనే నీకోసమే దేవుడు తన సేవకులను పంపుతూ ఉన్నాడు. ఈ భూమి మీద పంపబడుతున్న దేవుని సేవకులు 3 రకాలైన పరిచర్య చేస్తూ ఉన్నారు. 3 రకాలైన పనులను చేయటానికి దేవుని చేత పంపబడుతూ ఉన్నారు. దానిలో నెంబర్ 1, టు ప్రీచ్ ద గాస్పల్, అంటే సువార్తను ప్రకటించటానికి.
రెండోది టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును బోధించడానికి. మూడవదిగా టు సేవ్ ద పీపుల్ ఆల్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో ఉన్న మానవులందరినీ రక్షించడానికి దేవుని సేవకుడు ద్వారా దేవుడు ఈ 3 రకాలైన పనులు జరిగిస్తూ ఉన్నాడు. సేవకుడు అంటే విలువ లేకుండా చూస్తున్నావా? సేవకుని మాట వినకుండా, సేవకునికి లోబడకుండా, సేవకులు ఇలాగే చెప్తారులే అని నిష్టానుసారంగా జీవించడానికి ఒకవేళ నీ సొంత ఆలోచనలు చొప్పున నడుస్తున్నావా? బీ కేర్ఫుల్. దేవుడు పంపిన వారిని నువ్వు చేర్చుకోవాలి తప్ప ఏ ఒక్కరిని తృణీకరించే నైతిక హక్కు దేవుడు నీకు ఇవ్వలేదు. దేవుడు తనకును మానవాళికి మధ్యవర్తిగా దేవుడు తన సేవకును నియమించి పంపిస్తూ ఉన్నాడు. అనేకులైన సేవకులను నిరాకరిస్తున్నావు. అందుకనే అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు మోషేను ఐగుప్తుల మధ్యలోనికి పంపించినప్పుడు ఈ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులు మోషేతో ఏమన్నారంటే, మోజేస్, నిన్ను అధికారినిగాను తీర్పినిగాను నిన్ను నియమించిన వాడెవడు అని తృణీకరించారు. మా మీద అధికారం చెలాయిస్తున్నావేటయ్యా, మాకు తీర్పు తీరుస్తున్నావేంటి, అసలు అధికారిగా తీర్పు తీర్చేవాడిగా నిన్ను ఎవడు పంపించాడు అని ప్రజలు నిరాకరించారు. అందుకే ఆ తర్వాత మాట చూస్తున్నాం, ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించెను. నువ్వు తృణీకరించినప్పటికీ కూడా దేవుడు దేవుని సేవకుడిని అధికారినిగాను విమోచించేవాడు కనుక ప్రజలను విడిపించేవాడిగాను దేవుడు నియమించి పంపించాడు. ఈ మాటలు వింటున్న నీవు చాలా శ్రద్ధగా ఈ వాక్యంలోని సత్యాన్ని నువ్వు గ్రహించాలి. అందుకనే అధికారి అంటే నీ మీద అధికారము చలాయించడం కాదు, దేవుని అధికారమును బట్టి ఈ లోకములో నిన్ను విడిపించడానికి, నీ కన్నీరు నీ మూలుగులు విని నీ మూలుగుల నుండి నిన్ను విడిపించడానికి, నీ వ్యాధులను నీ రోగాలను స్వస్థపరచడానికి, నువ్వు సాతాను చేత పాపము చేత బంధించబడ్డావు, ఆ బంధకాల నుండి నిన్ను విడిపించడానికి, నరకం నుండి అగ్నిగుండం నిన్ను తప్పించడానికి, దేవుని వాక్యము చేత నిన్ను దేవుని రాజ్యాన్ని చేర్చడానికి దేవుని సేవకుడు దేవుడి అధికారముతో ఈ భూమి మీద సేవ చేస్తూ ఉన్నాడు. ఇది మనుషుల చేత నియమించబడలేదు, గుర్తెట్టుకో. సేవకుడిని నువ్వు పంపించలేదు, నువ్వు పిలుచుకోలేదు, నువ్వు ఏర్పాటు చేయలేదు. దేవుడే నియమించాడు, దేవుడే ఏర్పాటు చేశాడు, దేవుడే పంపించాడు ప్రజలందరినీ కూడా విడిపించడానికి. పిల్లరా, అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు చూస్తే అసలు దేవుడు తన ఎటువంటి సేవకులను ఎక్కడి నుండి తీసి పంపించాడో తెలుసా? ఎన్నిక లేని ఆ సంగతి ఆ యొక్క పరిస్థితుల్లో నుండి దేవుడు సేవకులను పంపిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి మునుపు దేవుని సేవకుడు కాకమునుపు అతడు వెర్రివాడు. కానీ దేవుడు సేవకుడైన తర్వాత జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు పంపించాడు. బలవంతులను సిగ్గుపరచడానికి ముందు అతడేమో బలహీనుడు, శక్తి లేదు,
ఆరోగ్యం లేదు, బలము లేదు, ఎటువంటి ఆర్థికపరమైన పరిస్థితులు తనకు లేవు. ఈ లోకములో బలవంతులైన వారు చాలామంది ఉన్నారు. ప్రజలను హింసించి వేధించి ప్రజలను మరణానికి కూడా తీసుకెళ్తున్నారు. అటువంటి బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులైన వాడిని దేవుడు సేవకుడిగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచడానికి ఒకప్పుడు అతడు నీచుడు, అరే నువ్వు ఎందుకు పనికిరావురా, నీవు నీచుడురా, నీలో ఏ మంచి లేదురా అన్నవాడిని దేవుడు ఆ నీచులను ఎన్నికైన వారిని వ్యర్థపరచడానికి పంపించాడు. తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రియ సహోదరుడా, కనుక సేవకులను దేవుడే పంపుతున్నాడని సత్యాన్ని నువ్వు గ్రహించి నీ మధ్యలో నీ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకుడిని గౌరవించు, సేవకుడిని సన్మానించు, సేవకుడిని చేర్చుకో, సేవకుని యొక్క మాట విను, సేవకుడు చెప్తున్న వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొని దేవుని కొరకు నీవు జీవించడానికి నీ బ్రతుకును మార్చుకో. ప్రియ సహోదరి సహోదరుడా, నీకోసమే దేవుడు తన సేవకుని పంపిస్తున్నాడు కనుక సేవకుని నిరాకరించవద్దు, తృణీకరించవద్దు. అతను నీకోసం ప్రార్థన చేస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు రక్షించబడతావు, నువ్వు ప్రతి సమస్యలో నుండి బంధకాల నుండి విడిపించబడతావు. అందుకనే ఈ సందేశం వింటున్న నీవు దేవుని వైపు తిరిగి రక్షణ పొంది దేవుడు పంపిస్తున్న తన సేవకులను చేర్చుకొని దేవుని కొరకు ప్రీతికరంగా జీవించడానికి నీ జీవితాన్ని సమర్పించుకో. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో ప్రభువా, అంతమందికి కూడా నీ వైపు తిరిగి మారు మనసు పొంది రక్షణ పొంది నువ్వు పంపిన సేవకులను చేర్చుకొని ఆ సేవకులను సన్మానించి ఆ సేవకుల ద్వారా పలకబడుతున్న వాక్యము ప్రకారంగా వారి జీవితాలు కట్టుకునే ధన్యతను ప్రతి వారికి కలుగు చేయమని ప్రార్థన చేస్తూ, ఈ సందేశాన్ని విన్న ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలని అన్నిటినీ దీవించి ఆస్వాదించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ఈ కొద్దిపాటి ప్రార్థన అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.